రష్మిక మందన నవ్వాపితే పగలే చీకటి తెలుసా. కన్నడ చిత్ర పరిశ్రమ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరోయిన్ రష్మిక మందన తక్కువ కాలంలోనే నేషనల్ క్రేజ్ పేరు పొందింది. ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస హిట్లతో టాప్ హీరోయిన్ గా శరవేగంగా దూసుకుపోతుంది. ముఖ్యంగా నాగశౌర్యతో చేసిన చెలో సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ కన్నడ బ్యూటీ గీతా గోవిందం, భీష్మ, సరిలేరు నీకెవరు వంటి చిత్రాలపై విజయవంతమైన చిత్రాలతో తన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు అల్లు అర్జున్ సరసన నటించి పుష్ప చిత్రం ద్వారా దేశవ్యాప్తంగా తన క్రేజ్ ను పంచుకుంది. సౌత్ మాదిరిగా బాలీవుడ్ లోనూ రష్మిక తన పాపులారిటీని మరింత పెంచుకుంటోంది. రణబీర్ కపూర్ సరసన నటించిన యానిమల్ మరియు వైష్ణవ్ యుద్ధాల నేపథ్యంలోని చావా చిత్రంలో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సాధించింది. ఇక ఇప్పుడు శేఖర్ కమ్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న కుబేరా సినిమాలో ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రలు పోషించగా రష్మిక కీలక పాత్రలో నటించింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం ఇటీవల విజయవంతంగా నిలిచింది. ఇటీవల జరిగిన సక్సెస్ మీట్ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో మొదటిగా మాట్లాడిన నాగార్జున, శేఖర్ కమ్ల నాకు ఇచ్చిన పాత్ర చాలా భిన్నంగా అనిపించింది. మొదట్లో డౌట్ అనిపించినా ఫలితంగా ప్రేక్షకులు మెచ్చినప్పుడు నిజంగా సంతృప్తి కలిగింది అని అన్నారు. రష్మిక గురించి మాట్లాడుతూ తన నేషనల్ క్రేజ్ మాత్రమే కాదు, నా క్రష్ కూడా. ఈ సినిమాలో నిన్ను చూస్తుంటే క్షణంలో శ్రీదేవిలా కనిపించావు అంటూ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై రష్మిక ఆనందంతో మురిసిపోయింది. అలానే ఆ తర్వాత మాట్లాడిన మెగాస్టార్ చిరంజీవి సైతం రష్మికపై ప్రశంసలు కురిపించారు. నాగన్న చెప్పాల్సిందంతా చెప్పేశారు, అయినా నేను మాట చెప్తా, నువ్వు నేషనల్ క్రేజ్ కాదు, నా క్రష్ కూడా. నీ మొదటి సినిమా ఈవెంట్ కు కూడా నేను గెస్ట్ గా వచ్చాను. అప్పటి నుంచి నీ పర్ఫార్మెన్స్ చూస్తున్నా. సినిమాకు ఒక పాత్రగా నీవు మారుతున్న తీరు చూస్తుంటే గొప్పగా ఉంది అని అన్నారు. కుబేర్లాలోని నీ పాత్రని చూసినప్పుడు మొదట రాజు అనే కుర్రాడి చేతిలో మోసపోయిన సన్నివేశంలో నీవు సౌందర్యలా కనిపించావు. క్లైమాక్స్ లో పసిబిడ్డను పట్టుకున్నప్పుడు నీ కళ్ళ అభినయం అద్భుతం. నువ్వు కళ్ళతోనే యాక్ట్ చేస్తావు రష్మిక అంటూ తెలిపారు. నువ్వు నిజంగా ఇంటర్నేషనల్ క్రష్ అంటూ ప్రశంసించారు. ఇక ఇద్దరు సీనియర్ స్టార్లు తనపై ప్రశంసలు కురిపించడం పట్ల ఈ భామ ఫుల్ హ్యాపీ అయింది. ఇలాంటి గొప్ప స్టార్ల పక్కన నిలబడి ఇలాంటి మాటలు వినటం నాకు చాలా గర్వంగా ఉంది అంటూ చెప్పుకొచ్చింది. రష్మిక మందన నవ్వాపితే పగలే చీకటి తెలుసా. కన్నడ చిత్ర పరిశ్రమ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరోయిన్ రష్మిక మందన తక్కువ కాలంలోనే నేషనల్ క్రేజ్ పేరు పొందింది. ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస హిట్లతో టాప్ హీరోయిన్ గా శరవేగంగా దూసుకుపోతుంది. ముఖ్యంగా నాగశౌర్యతో చేసిన చెలో సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ కన్నడ బ్యూటీ గీతా గోవిందం, భీష్మ, సరిలేరు నీకెవరు వంటి చిత్రాలపై విజయవంతమైన చిత్రాలతో తన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు అల్లు అర్జున్ సరసన నటించి పుష్ప చిత్రం ద్వారా దేశవ్యాప్తంగా తన క్రేజ్ ను పంచుకుంది. సౌత్ మాదిరిగా బాలీవుడ్ లోనూ రష్మిక తన పాపులారిటీని మరింత పెంచుకుంటోంది. రణబీర్ కపూర్ సరసన నటించిన యానిమల్ మరియు వైష్ణవ్ యుద్ధాల నేపథ్యంలోని చావా చిత్రంలో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సాధించింది. ఇక ఇప్పుడు శేఖర్ కమ్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న కుబేరా సినిమాలో ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రలు పోషించగా రష్మిక కీలక పాత్రలో నటించింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం ఇటీవల విజయవంతంగా నిలిచింది. ఇటీవల జరిగిన సక్సెస్ మీట్ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో మొదటిగా మాట్లాడిన నాగార్జున, శేఖర్ కమ్ల నాకు ఇచ్చిన పాత్ర చాలా భిన్నంగా అనిపించింది. మొదట్లో డౌట్ అనిపించినా ఫలితంగా ప్రేక్షకులు మెచ్చినప్పుడు నిజంగా సంతృప్తి కలిగింది అని అన్నారు. రష్మిక గురించి మాట్లాడుతూ తన నేషనల్ క్రేజ్ మాత్రమే కాదు, నా క్రష్ కూడా. ఈ సినిమాలో నిన్ను చూస్తుంటే క్షణంలో శ్రీదేవిలా కనిపించావు అంటూ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై రష్మిక ఆనందంతో మురిసిపోయింది. అలానే ఆ తర్వాత మాట్లాడిన మెగాస్టార్ చిరంజీవి సైతం రష్మికపై ప్రశంసలు కురిపించారు. నాగన్న చెప్పాల్సిందంతా చెప్పేశారు, అయినా నేను మాట చెప్తా, నువ్వు నేషనల్ క్రేజ్ కాదు, నా క్రష్ కూడా. నీ మొదటి సినిమా ఈవెంట్ కు కూడా నేను గెస్ట్ గా వచ్చాను. అప్పటి నుంచి నీ పర్ఫార్మెన్స్ చూస్తున్నా. సినిమాకు ఒక పాత్రగా నీవు మారుతున్న తీరు చూస్తుంటే గొప్పగా ఉంది అని అన్నారు. కుబేర్లాలోని నీ పాత్రని చూసినప్పుడు మొదట రాజు
మొదట రాజు అనే కుర్రాడి చేతిలో మోసపోయిన సన్నివేశంలో నీవు సౌందర్యలా కనిపించావు. క్లైమాక్స్ లో పసిబిడ్డను పట్టుకున్నప్పుడు నీ కళ్ళ అభినయం అద్భుతం. నువ్వు కళ్ళతోనే యాక్ట్ చేస్తావు రష్మిక అంటూ తెలిపారు. నువ్వు నిజంగా ఇంటర్నేషనల్ క్రష్ అంటూ ప్రశంసించారు. ఇక ఇద్దరు సీనియర్ స్టార్లు తనపై ప్రశంసలు కురిపించడం పట్ల ఈ భామ ఫుల్ హ్యాపీ అయింది. ఇలాంటి గొప్ప స్టార్ల పక్కన నిలబడి ఇలాంటి మాటలు వినటం నాకు చాలా గర్వంగా ఉంది అంటూ చెప్పుకొచ్చింది రష్మిక మందన. నవ్వాపితే పగలే చీకటి తెలుసా. కన్నడ చిత్ర పరిశ్రమ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరోయిన్ రష్మిక మందన తక్కువ కాలంలోనే నేషనల్ క్రేజ్ పేరు పొందింది. ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస హిట్లతో టాప్ హీరోయిన్ గా శరవేగంగా దూసుకుపోతుంది. ముఖ్యంగా నాగశౌర్యతో చేసిన చెలో సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ కన్నడ బ్యూటీ గీతా గోవిందం, భీష్మ, సరిలేరు నీకెవరు వంటి చిత్రాలపై విజయవంతమైన చిత్రాలతో తన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు అల్లు అర్జున్ సరసన నటించి పుష్ప చిత్రం ద్వారా దేశవ్యాప్తంగా తన క్రేజ్ ను పంచుకుంది. సౌత్ మాదిరిగా బాలీవుడ్ లోనూ రష్మిక తన పాపులారిటీని మరింత పెంచుకుంటోంది. రణబీర్ కపూర్ సరసన నటించిన యానిమల్ మరియు వైష్ణవ్ యుద్ధాల నేపథ్యంలోని చావా చిత్రంలో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సాధించింది. ఇక ఇప్పుడు శేఖర్ కమ్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న కుబేరా సినిమాలో ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రలు పోషించగా రష్మిక కీలక పాత్రలో నటించింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం ఇటీవల విజయవంతంగా నిలిచింది. ఇటీవల జరిగిన సక్సెస్ మీట్ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో మొదటగా మాట్లాడిన నాగార్జున, శేఖర్ కమ్ల నాకు ఇచ్చిన పాత్ర చాలా భిన్నంగా అనిపించింది. మొదట్లో డౌట్ అనిపించినా ఫలితంగా ప్రేక్షకులు మెచ్చినప్పుడు నిజంగా సంతృప్తి కలిగింది అని అన్నారు. రష్మిక గురించి మాట్లాడుతూ తన నేషనల్ క్రేజ్ మాత్రమే కాదు, నా క్రష్ కూడా. ఈ సినిమాలో నిన్ను చూస్తుంటే క్షణంలో శ్రీదేవిలా కనిపించావు అంటూ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై రష్మిక ఆనందంతో మురిసిపోయింది. అలానే ఆ తర్వాత మాట్లాడిన మెగాస్టార్ చిరంజీవి సైతం రష్మికపై ప్రశంసలు కురిపించారు. నాగన్న చెప్పాల్సిందంతా చెప్పేశారు. అయినా నేను మాట చెప్తా, నువ్వు నేషనల్ క్రేజ్ కాదు, నా క్రష్ కూడా. నీ మొదటి సినిమా ఈవెంట్ కు కూడా నేను గెస్ట్ గా వచ్చాను. అప్పటి నుంచి నీ పర్ఫార్మెన్స్ చూస్తున్నా. సినిమాకు ఒక పాత్రగా నీవు మారుతున్న తీరు చూస్తుంటే గొప్పగా ఉంది అని అన్నారు. కుబేర్లాలోని నీ పాత్రని చూసినప్పుడు మొదట రాజు అనే కుర్రాడి చేతిలో మోసపోయిన సన్నివేశంలో నీవు సౌందర్యలా కనిపించావు. క్లైమాక్స్ లో పసిబిడ్డను పట్టుకున్నప్పుడు నీ కళ్ళ అభినయం అద్భుతం. నువ్వు కళ్ళతోనే యాక్ట్ చేస్తావు రష్మిక అంటూ తెలిపారు. నువ్వు నిజంగా ఇంటర్నేషనల్ క్రష్ అంటూ ప్రశంసించారు. ఇక ఇద్దరు సీనియర్ స్టార్లు తనపై ప్రశంసలు కురిపించడం పట్ల ఈ భామ ఫుల్ హ్యాపీ అయింది. ఇలాంటి గొప్ప స్టార్ల పక్కన నిలబడి ఇలాంటి మాటలు వినటం నాకు చాలా గర్వంగా ఉంది అంటూ చెప్పుకొచ్చింది.